సిరిసిల్ల జిల్లా తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు కత్లాపూర్ మండలం దుంపేట గ్రామంలో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు నిర్వహించి అన్ని చెర్లు కుంటలు నిండి రైతులు ఆనందోత్సవంలో ఉన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వర్షాలు కురిశాయి, రైతులు ఆనందోత్సవంలో ఉన్నారంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు కోరారు. వరుణుడు కరుణించి గ్రామాల్లో చెరువులలోకి కుంటలలోకి నీరు వస్తున్న సందర్భంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నిర్మాణం చేసినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ఈరోజు సాగునీరుకు సంబంధించి త్రాగునీరుకు సంబంధించి ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి నిర్మాణం ఈరోజు మళ్ళీ మనకు కష్టకాలంలో కనిపిస్తుందన్న మాట మీకు ముందుగా చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి కూడా మేము చెప్తున్నాం, కాళేశ్వరం కూలిపోయింది, కుంగిపోయింది, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఏమాత్రం కూడా ఉపయోగం లేదు. వచ్చిన నీళ్ళు వచ్చినట్టే గేట్లు ఎత్తి పెడితే గోదావరి నుండి కిందికి వెళ్ళిపోతుంది. ఎన్డీఎస్ఏ చెప్పినటువంటి ఆలోచన కనుక మీ ప్రభుత్వం పోతున్న క్రమంలో ఇప్పుడు మరమ్మతు చేసుకుని ముందుకు పోమని మరమ్మతు చేసి ఆ నీటిని ఆపే ప్రయత్నం చేస్తామని చెప్పింది. ఎల్నినో ప్రభావం ఎల్నినో ఉందని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్పగానే కొంతమంది అయితే రేవంత్ వచ్చిండు, కరువు వచ్చింది, కాంగ్రెస్ వస్తే కరువు వచ్చిందని చెప్పని అంటే దీనికి రాజకీయం చేయాలని చూసాం. మాకు బాధ అనిపించింది ఏంటంటే ఇలాంటి కష్టాల సమయంలో ప్రజలకు రైతులకు అండగా అందరూ నిలబడాలి. ఎల్నినో ప్రభావం ఉన్నట్టయితే ఎలా రైతుల్ని సేఫ్ చేసుకోవాలి, రైతులకు ఆరుతడి పంటల వైపు ఏ విధంగా ఉంచాలి, వారిని చైతన్యం చేసే ప్రయత్నం ప్రభుత్వం వైపు చేస్తుంటే వాళ్ళు కరువును కూడా రాజకీయం చేయాలని చూసి